హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్స్ అండి. ఇవి ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ను పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ పొడిని స్ట్రైనర్లోకి యాడ్ చేసుకొని జల్లించుకోండి ఒకసారి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తగ్గించి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోండి. బాగా కూల్గా ఉండకూడదు. ఇలా తీసుకొని దీన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉంచుకున్నానండి. ఒకవేళ సరిపోనట్లయితే అందులో యాడ్ చేస్తాను. మీరు కూడా మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఇది మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక స్ట్రైనర్ను పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని చిటికెడు ఉప్పు, 1 చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. వీటిని కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చేత్తోనే ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇక్కడ నెయ్యి సరిపోలేదండి, పొడి పొడిగా ఉంది కదా. సో ఇందాక మిగిలిన నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు ఒక హాఫ్ కప్పు వరకు కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఇక్కడ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని సాఫ్ట్ పిండి ముద్ద వచ్చే విధంగా కలుపుకోండి. మీరు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నెయ్యిని ఒకేసారి మొత్తం వేసినట్లయితే లూజ్ అయిపోతుందండి, అప్పుడు బిస్కెట్స్ సరిగా రావు. చూసారు కదా, ఈ విధంగా పిండి ముద్దలో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు పొయ్యి వెలిగించి ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోండి. మీరు మందంగా ఉన్న కడాయి పెట్టుకున్నట్లయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. ఇది హీట్ అయ్యేలోపు ఇక్కడ పిండి కూడా బాగా నానిపోయింది కదా. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఇది బాగా పల్చగా కాకుండా అలా అని బాగా మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి. దీన్ని పైన సాఫ్ట్గా రావడం కోసం చపాతీ రోలర్తో రోల్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 1/2 ఇంచు మందంతో రోల్ చేసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్తో కట్ చేస్తున్నాను. చందమామ బిస్కెట్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి గ్లాస్తో. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు వీటిని వేయడం కోసం ఒక ప్లేట్కు కానీ లేదా కేక్ టిన్కి కానీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ను ప్లేట్పై పెట్టుకోండి. కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి, ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కదా, అవి బేక్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి. ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి కొద్దిగా దూరంగా పెట్టుకోండి. ఇలా చేయగా మిగిలిన పిండిని మళ్ళీ ముద్దలాగా చేసుకొని మళ్ళీ అదే విధంగా రోల్ చేసుకొని మీడియం థిక్నెస్తో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి ఈ విధంగా పెట్టుకోండి గ్యాప్ ఇచ్చి. ఈలోపు ఇక్కడ ఇది కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు ఈ ప్లేట్ను అందులోకి పెట్టుకొని ఆవిరిపోకుండా ఒక మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసి చూసి చేతికి ఏం అంటుకోకపోతే అది బేక్ అయినట్లేనండి. సారీ అండి, అది తీసి చూపించే క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ప్లేట్ని తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ ఒక చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ ఈ విధంగా అనుకున్నట్లయితే చాలా ఈజీగా ఊడొస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ కూడా తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒకటి విరగొట్టి కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. బేకరీలో ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఉన్నాయి. పిల్లలకు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.